ఈరోజు మంచిర్యాల అటవీ శాఖ జిల్లాకు సంబంధించిన అటవీ శాఖ చెన్నూరు డివిజన్ పరిధిలో కోటపల్లి రేంజ్లో జనైత్రి ఫౌండేషన్ నుండి మంచిర్యాల జిల్లా కోటపల్లి పరిధిలోని అటవీశాఖ సిబ్బందికి చలువ కంటి అద్దాలను జనైత్రి ఫౌండేషన్ సేవా సంస్థ ఆధ్వర్యంలో ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కోటపల్లి అటవీ క్షేత్రాధికారి ఎం సదానందం మాట్లాడుతూ ఈ ఏడాది ఎండల తీవ్రతను దృష్టిలో పెట్టుకొని జనైత్రి ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ ఎండలలో అడవిలో తిరుగుతూ విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి చలువ అద్దాలు అందించడం హర్షణీయమని కొనియాడారు. అటవీ శాఖ సిబ్బంది చలువ అద్దాలు కొనుగోలు చేయలేని స్థితిలో ఉన్నారని, పంపిణీ చేయడం లేదని, వాళ్ళు నిర్వర్తించే విధుల వల్ల, సమయాభావం వల్ల, అలాగే పరిసర ప్రాంతంలో అందుబాటులో లేకపోవడం గుర్తించి తాము ఉడత భక్తిగా అందించామని జనైత్రి ఫౌండేషన్ సభ్యులు మొహమ్మద్ సలీం అఖ్తర్ తెలిపారు. అటవీ శాఖ సిబ్బంది అహర్నిశలు అడవులను సంరక్షిస్తూ పాటుపడటం మూలంగా చెట్ల నుండి మానవ మనుగడకు, ఆక్సిజన్ ఉత్పత్తికి దోహదపడుతున్న ప్రాణదాతలని, అలాంటి ప్రాణదాతల అవసరాన్ని గుర్తించి చలువ అద్దాలు పంపిణీ చేశామని, దాంట్లో తమ స్వలాభం ఏమీ లేదని ఈ సందర్భంగా సలీం అఖ్తర్ తెలిపారు. ఈరోజు మంచిర్యాల అటవీ శాఖ జిల్లాకు సంబంధించిన అటవీ శాఖ చెన్నూరు డివిజన్ పరిధిలో కోటపల్లి రేంజ్లో జనైత్రి ఫౌండేషన్ నుండి ఇది గాగుల్స్ ఇవ్వడం జరిగింది. కళ్ళద్దాలు, నల్ల కళ్ళద్దాలు ఎండలో తిరిగే స్టాఫ్కు కొంచెం అనుకూలంగా ఉండేటట్టు, ఎవరికి ఇబ్బంది లేకుండా జనైత్రి ఫౌండేషన్ ద్వారా సలీం గారి ఆధ్వర్యంలో ఫౌండేషన్ వ్యవస్థాపకులు వారు ఇక్కడ కోటపల్లి ఏరియాలో యాక్టివ్గా తిరుగుతూ యాజ్ ఎన్జిఓగా ఉంటూ ఇటువంటి సహాయం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మా స్టాఫ్ కూడా అందరూ సంతోషం వ్యక్తపరిచినారు. ఇక్కడ ఎండలు కూడా చాలా తీవ్రంగా ఉన్నాయి. రైట్ టైంలో వారు అందరికీ స్టాఫ్కు ఉపయోగకరమైనటువంటిది కళ్ళకు సంబంధించిన కళ్ళద్దాలు ఇవ్వడం జరిగింది. కూల్డ్ దాని గ్లాసెస్, సన్ గ్లాసెస్ కళ్ళకి ఇబ్బంది లేకుండా సన్ గ్లాసెస్ పెట్టుకుంటా జనరల్ అటవీ శాఖ సిబ్బంది అందరూ కూడా అడవిలో తిరుగుతుంటారు, ఎండలో తిరుగుతుంటారు కాబట్టి వాళ్ళకి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ సహాయం చేసినందుకు జనైత్రి ఫౌండేషన్కు, సలీం గారికి నేను నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నేను మా ఫౌండేషన్ పరంగా ఈరోజు మీకు కంటి చలవ అద్దాలు ఇవ్వడంలో ఒక ఉద్దేశం ఏంటంటే, మీరు మా ప్రాణదాతలు. మీరు అడవుల్ని రక్షించడం వల్ల దాంట్లో ఆక్సిజన్ జనరేట్ అయ్యి ఆ ఆక్సిజన్ మేము పీల్చి మేము బ్రతకగలుగుతున్నాం. మీరు చేసే దాంట్లో మీరు అహర్నిశలు, రేయింబగళ్ళు, ఎండనక, వాననక, చలి అనక, రేయింబగళ్ళు అడవులలో క్రూర మృగాల మధ్యన, మానవ మృగాల మధ్యలో కూడా తిరుగుతూనే ఉంటారు. అటువంటిది మీకు చేయడం మీరు కొనలేని స్థితిలో ఉన్నారని కాకుండా, సమయాభావం వల్ల మీరు తీసుకొని రాలేకపోతారు. మంచిర్యాల కానీ తదితర ప్రాంతాలకు పోయి సమయం దొరకక పర్చేజ్ చేయడం జరగదు. పైగా మీకు విధుల వల్ల మీకు టైం దొరకకపోవచ్చు అనే ఉద్దేశంగా, ఉడతా భక్తిగా మేము మా పరంగా ఎంతో కొంత చేయాలనే ఉద్దేశంతో చేయడమే తప్ప దీంట్లో మా స్వలాభం అంటూ ఏమీ లేదు. స్వలాభం అనేది ఏమీ లేదు. మీకు ఇవ్వడం వల్ల మాకేమైనా లబ్ధి చేకూరుతుందనే ఆశ కూడా ఏం లేదు. ఇంకా మీకు ఇవి అందించిన దాంట్లో మేము బయట నుంచి ఎవరి దగ్గర నుంచి ఒక రూపాయి కూడా తీసుకోకుండా మా స్వంతంగా మేము ఇది మీకు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అన్యథా భావించక ఏదో మేము గొప్ప పని చేసినామని అనుకోకుండా ఉడతా భక్తిగా మీలో ఒకటిగా మమ్మల్ని గుర్తిస్తే చాలని. ధన్యవాదాలు. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब करें और बेल आइकन जरूर प्रेस करें। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब करें और बेल आइकन जरूर प्रेस